సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు నిన్న జరిగిన బిగ్ గురించి మాట్లాడడానికి వచ్చానమాట. బిగ్ బాస్ ప్రతి ఒక్కరికి ఇద్దరిని నామినేట్ చేయమని అవకాశం ఇస్తారు. సో ఇమాన్యుల్ మొదలు పెట్టమంటారు నామినేషన్ ప్రాసెస్. ఇమాన్యుల్ రీతుని నామినేట్ చేస్తారు అనమాట. రీతును ఒక బ్యాక్ స్టాబింగ్ నాకు చేయడం నాకు నచ్చలేదు. అదే మన నాగమామ బ్యాక్ స్టాబింగ్ మీ టాస్క్ ఇచ్చాడు కదా, అక్కడ నాకు బ్యాక్ స్టాబింగ్ పెట్టడం నాకు నచ్చలేదు. లోంచి కంటెంట్ నీకేమైనా మాట ఇచ్చానా, నేను మొత్తం డిస్కస్ క్లారిఫై చేసుకున్నాడు. సో ఇమాన్యుల్ రీతుని అయితే తీద్దాం అనుకోలేదు, దివ్యాన్ని తీద్దాం అనుకుని కళ్యాణి కాపాడుకోవాలనుకున్నాను. అదే రీతు కన్వే చేస్తే రీతు తెలుసు కదా ఎవరి మాట విండో. నేను ఎవరిని ఉంచుదాం అనుకోలేదు, నేను ఎవరిని ఉంచుదాం అనుకోలేదు అని చెప్పి రీతు ఓవర్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ రీతు అంటుంది, తను ఇమాన్యుల్ అన్నాడు నువ్వు లాస్ట్ వరకు ఉన్నావు కదా అంటే రీతు ఉంది లాస్ట్ వరకు నీ వల్ల లేను, తనుజ వల్ల ఉన్నాను అని చెప్పింది. సరే లాస్ట్ వరకు నా వల్ల అయితే లేవు కదా ఇమాన్యుల్ బాటిల్ తో రీతు నామినేట్ చేసింది అనమాట. డిమాన్ నువ్వు నన్ను కెప్టెన్సీ కంటిన్యూ ఆ రీజన్ నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేస్తాను. సింపుల్ నామినేట్. ఇది అయిన తర్వాత మనకి భరణి సంజన నామినేట్ చేశారనమాట. ఇది కొంచెం హైలైట్ నామినేషన్ అని చెప్పాలి. సంజన గారు సీజన్ లో ఇంతవరకు అందరూ ఆటలాడారు, ఏదో చేశారు, కష్టపడుతున్నారు. మీరు మాత్రం దొంగతనాలు చేద్దామా, ప్రాంకులు చేద్దామా, ఏవేవో చేసుకొని బతికేస్తున్నారు. అది నాకు నచ్చలేదు. చివరికి నా మీదే పడింది. నా మెడిసిన్ దొంగతనం చేసి అది మీరు ఫండ్ అంటే నేను ఎలా అనుకున్నానంటే, మీకు చెప్పాను కదా భరణి గారు, నా పర్మిషన్ కూడా తీసుకోకుండా మీరు వెళ్ళి ఇమాన్యుల్ అడుగుతారు భరణి అని. ఏంటండి ఇది, నా హెల్త్ కి సంబంధించినవన్నీ ఆ మెడిసిన్స్, అంటే నా మెడిసిన్స్ దొంగతనం చేయడం మీకు ఫన్? అవునండి ఫన్నే అండి. అంటే నా మెడిసిన్స్ వల్ల మీరు ఫండ్ చేసుకుంటారు నా మెడిసిన్స్ వల్ల అని భరణి అడిగితే, అవునండి మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటారు. ఏంటండి మెడిసిన్ దొంగతనం చేసి సీరియస్ గా తీసుకోకుండా ఫన్ గా చేయాలా? ఓకే దొంగతనం చేయాలి. మా సంజనా నీకు దండం. నెక్స్ట్ భరణి డిమాన్ పవన్ ని కూడా నామినేట్ చేసేది. నామినేట్ చేస్తూ నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెండర్, ఫిజికల్ టాస్క్ వచ్చినట్టు దుమ్ము దులిపేస్తావు, అలాంటిది నువ్వు చాలా డల్ గా ఉంటున్నావు. నేను అదే చూస్తున్నావు, ఒక గడ్డివా మీద ఇక్కడ పడుకొని అలా ఆకాశం వైపు ఇలా చూస్తున్నాడు. నేను ఏమైందా అంటే నాకు నీ ఫేస్ కట్ కనబట్లేదు అన్న, నాకు వ్యూ బాగుందని చూస్తున్నాను అన్నాడు. అండ్ నెక్స్ట్ నీతో ఎవరైతే ఎంకరేజ్ చేస్తే నీ పక్కన ఉంటున్నారో వాళ్ళతో ఉండు, నేను ఉండొద్దు అని అన్నాను. రిలేషన్ ఈస్ ఇంపార్టెంట్. నీ ఒక్కరి వల్ల నీ గేమ్ నువ్వు కోల్పోకు, నీ గేమ్ నువ్వు వాడు అని చెప్తే డిమాన్ పెద్ద ఇదో శబదాల రాయిల్లాగా, అన్నా అందరికి ఛాలెంజ్ చేస్తున్నాను, టికెట్ టు ఫినాలే ఈ వారం ఛాలెంజ్ అని అన్నాడు అనమాట. తర్వాత నెక్స్ట్ టైం వచ్చి రీతు సుమన్ నామినేట్ చేసింది అనమాట. సుమన్ నామినేట్ చేస్తూ మీరు ఫైర్ లేదు, మీరు గేమ్ సరిగ్గా చాలా మొన్న లాస్ట్ కెప్టెన్ అయినా మీరు చాలా తేలిగ్గా ఆడారు అని చెప్తే, నువ్వు పెద్దగా ఒక సపోర్ట్ చేస్తూ ఆడావు, నీకు సపోర్ట్ లేదా, నీకు ఎవరు సపోర్ట్ చేయలేదా, నువ్వు పెద్ద ఫైర్ గా ఆడిసావా, ఫైర్ గా ఆడిన గేములు చూపించని చెప్పి సుమన్ రెచ్చిపోయాడని చెప్పాలన్నమాట. తర్వాత రీతు సంజన గారు నామినేట్ చేసి, ఇదే బ్యాక్ స్టాబింగ్ లో ఇది పెట్టాలనుకున్నాం కానీ పెట్టలేకపోయిన మీరు అలా ట్రాక్ చేస్తున్నారని చెప్పి రీతు సంజన ఉన్న గొడవ తెలుసు కదా, వాళ్ళు ఇద్దరికి వద్దన్నాం. సో రీతు సంజన నామినేట్ చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ నేను మీకు అనమాట అనుజ వచ్చి నామినేట్ ఇమాన్యుల్ తో మాట్లాడుతూ, ఇమాన్యుల్ నీకు ముందు దివ్య తెలుసా, దివ్య నీకు ఎంతకాలంగా తెలుసు, దివ్య ఎవరు క్లోజ్ అని చెప్పారంటే నీకు నాకు హెల్ప్ చేశాను, నువ్వు నాతో ఎప్పుడు నాకు ఏం హెల్ప్ చేయలేదు, నువ్వు ఏమని మాట్లాడితే బెట్ టాస్క్ తీసుకొస్తావు అని చెప్పి, మన ఇద్దరం బయట కూడా ఫ్రెండ్సే, బాస్ లో ఉందా లేనేమో ఈ చెల్లినేమంటే నేను ఉంటాను రా, నువ్వు కంగారు పడుకో, నేను ఉంటాను, ఎమోషనల్ ఇచ్చావని చెప్తే ఇదంతా అయిపోయిన ఎమోషనల్ అయ్యేది ఇద్దరుని. ఎమోషన్ అయిపోయింది. ఇమాన్యుల్ కూడా అన్నాడు, నువ్వు నాకు అలా అన్నం నచ్చలేదు, నువ్వు నా ఫ్రెండ్ నేను కోల్పోయాను, నాకు ఫ్రెండే కాదు ఇమాన్యుల్ అని చెప్పి అన్నావు, నన్ను ఒంటరి చేస్తే ఇమాన్యుల్ అని చెప్పి నాకు నచ్చలేదు అని చెప్పి ఇద్దరు ఎమోషన్ అయిన తర్వాత తనుజ ఇప్పుడు ఈ పప్పులో అందరూ ఏమనుకుంటారు, ఇమాన్యుల్ నామినేట్ చేస్తుంది తనుజ అనుకుంటారా? కాదు ఇదంతా చెప్పేసిన తర్వాత డిమాన్ నామినేట్. డిమాన్ ఏంటి మీరు ఇదంతా జోకా, ఇదంతా ప్రాంక్ చేస్తున్నారా అంటే, జోక్ వేస్తే నవ్వు, జోక్ నచ్చిందైతే నవ్వు అంటుంది. ఇదేంటంటే మీరు నామినేషన్ కోసం కూర్చున్నాం మేము, అంతేగాని మీరు ఏదో సోది మాట్లాడితే మేము కూర్చోలేదు అండ్ చెప్పకూడదు అంటే డిమాండ్ నేను నిన్నే నామినేట్ చేస్తున్నాను అని చెప్పి బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. తనుజ నామినేషన్ ప్రాసెస్ మొదలు పెట్టినప్పుడు అప్పుడు డిమాండ్ నామినేట్ చేసిందని చెప్పాలా. ఏంటి మనకి నువ్వు 7 weeks కంటెండర్ అన్నావు కదా, నువ్వు మరి రీతు కోసం ఆడడానికి వచ్చావా, రీతు కోసం త్యాగం చేస్తావు కదా, నువ్వు ఒకరి కోసం ఆడడానికి వచ్చావు అని చెప్తే నేను ఒకరి కోసం ఆడడానికి రాలేదు, పెద్ద గొడవ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ సిల్లియస్ట్ నామినేషన్ ఆఫ్టర్ సంజన. లాస్ట్ వీక్ సంజన తనుజ నామినేట్ చేసింది కదా, ఇప్పుడు మనకి ఏంటంటే సుమన్ రీతు నామినేట్ చేసి, అమ్మ 2 weeks నుంచి నువ్వు నామినేషన్స్ లో లేవు, అందుకే ఈ వీక్ నామినేషన్స్ వస్తే నీకు బాగుంటది అని రీతు చెప్పింది. అన్న ఒక వీక్ నామినేషన్ మీరు అందరూ నామినేట్ చేశారు, తనుజ నాకు సపోర్ట్ చేసింది, నేను అడగలేదని. ఆ తర్వాత ఇంకో వీక్ కెప్టెన్ వచ్చింది, కెప్టెన్స్ బిగ్ బాస్ రూల్ ప్రకారం నామినేషన్స్ ఉండకూడదు అంటే, అమ్మ నాకు తెలియదమ్మా 2 weeks లేవు, ఈ వీక్ రావాలని కోరుకుంటున్నాను, అందుకే నా రీజను. అందరూ నవ్వుకున్నారు. సుమన్ నామినేషన్ అయితే అందరూ నవ్వుకున్నారు. అండ్ నెక్స్ట్ సుమన్ నామినేట్ డిమాన్ నామినేట్ చేసింది అనమాట. అది కూడా సేమ్, డిమాన్ నువ్వు చాలా డల్ గా ఉంటున్నావు, నువ్వు చాలా స్ట్రాంగ్ వి, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుంటది అంట. ఇమాన్యుల్ అయితే ఇమాన్యుల్ గాని భరణి గాని అందరూ నవ్వేస్తున్నారు, కుర్చీలోంచి కూర్చొని నవ్వేస్తున్నారు.
ఇదేటన్నా స్ట్రాంగ్ ఫెయిల్ అని చెప్పి ఇంటికి రెస్ట్ తీసుకోవాలి ఏంటన్నా, నువ్వు ఏంటి మాట్లాడుతున్నావు అంటే ఇంటికి రెస్ట్ తీసుకోపోను, అక్కడ బాగుంటది నీకు, ఇక్కడ బాగలేదు కదా, నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకొని చెప్పి డీమాన్ నామినేట్ చేశారు అనమాట. నెక్స్ట్ సంజన కూడా డీమాన్ నామినేట్ అండ్ రీతుని నామినేట్ చేసింది. నాకు ఎందుకు ఈ నామినేషన్స్ లో ప్రేమ జంతువులకి ఎక్కువ పడ్డాయి అనమాట. అండ్ నెక్స్ట్ డీమాన్ తనుజన్ నామినేట్ చేశాడు. మీరు అంతసేపు జోక్ చేసి ప్రాంక్ చేయడం నామినేషన్ నాకు నచ్చలేదు, నేను అందుకే ఇప్పుడు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. నామినేషన్ ప్రాసెస్ నామినేషన్ గురించి మాట్లాడగానే మీ ఇద్దరు తర్వాత మాట్లాడుకోవచ్చు అంటే నా ఇష్టం అనేది తనుజ. అండ్ డీమాన్ సంజన నామినేట్ చేశాడు అనమాట. సో ఇది ఇవాళ నామినేషన్స్. అండ్ కళ్యాణ్ కి స్పెషల్ పవర్ ఇచ్చాడు కెప్టెన్ కాబట్టి, సో కళ్యాణ్ డైరెక్ట్ గా బన్నీ నామినేట్ చేశాడు. సో ఇది ఇవాళ ఎపిసోడ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.